హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. మీరు 2025లో ఒక బెస్ట్ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. మన ఛానల్లో ఆల్రెడీ హోమ్ అండ్ కిచెన్ అప్లయన్సెస్ రివ్యూస్ అండ్ వాక్యూమ్ క్లీనర్ వీడియో కూడా ఆల్రెడీ ఒకసారి చేస్తున్నాను. ఈ వీడియోలో ఓన్లీ రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్ గురించి మాట్లాడుకుందాం. బెస్ట్ రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్ లిస్ట్ చూసే ముందు అసలు రోబోట్ వాక్యూమ్ క్లీనర్ కొనడానికి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాం. ఫస్ట్ బడ్జెట్ చూసుకోవాలి. రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్ 15,000 నుంచి 1 lakh వరకు ఉన్నాయి. బట్ ఈ వీడియోలో అవన్నీ చెప్పట్లేదు. 15,000 నుంచి 50,000 వరకు బెస్ట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేస్తున్నాను. రోబోట్ వాక్యూమ్ క్లీనర్ కైనా లేదా నార్మల్ వాక్యూమ్ క్లీనర్ కైనా సక్షన్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్లో ఏంటంటే బడ్జెట్ మోడల్స్లో సక్షన్ పవర్ వచ్చి 3,500 pascals నుంచి స్టార్ట్ అవుతుంది. అప్ టు 18,000 pascals వరకు కూడా ఉన్నాయి హై ఎండ్ మోడల్స్లో. బట్ మనకు అంత అవసరం లేదు. నార్మల్గా 5,000 pascals సక్షన్ పవర్ డైలీ క్లీనింగ్కి మాపింగ్కి బాగుంటుంది. ఒకవేళ మీ ఇంట్లో పెట్స్ ఉంటే లేదా ఎక్కువ డస్ట్ ఉంటే 6,500 pascals ఉండే మోడల్ కన్సిడర్ చేస్తే బెటర్. జనరల్గా ఏంటంటే ఎక్కువ సెక్షన్ పవర్ ఉంటే ఎక్కువ పవర్ఫుల్ అండ్ ఎక్కువ క్లీనింగ్ చేస్తుంది అని అర్థం. బేసిక్గా రోబోట్ వాక్యూమ్ క్లీనర్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నావిగేషన్. ఆ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ ఎలా కదులుతున్నది అనే దానికి నావిగేషన్ సిస్టమ్, దాంట్లో నావిగేషన్ సిస్టమ్ ఏ టైప్ ఆఫ్ నావిగేషన్ సిస్టమ్ ఉంది అనేది ఇంపార్టెంట్. లైడార్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది, కెమెరాస్ బేస్డ్ ఉంటుంది, ఇన్ఫ్రారెడ్ బేస్డ్ ఉంటుంది. వీటిలన్నిటిలోకి బాగుండేది వచ్చి లైడార్ బేస్డ్. లైడార్ అంటే లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్. అంటే రోబోట్ వాక్యూమ్ క్లీనర్లో లైడార్ సెన్సర్ ఉంటుంది. ఈ లైడార్ సెన్సర్ ఏం చేస్తుంది అంటే లేజర్ బీమ్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ లేజర్ బీమ్స్ ఏదైనా వాల్కి కానీ ఆబ్జెక్ట్కి కానీ తగిలి రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు ఎంత టైం పడుతుంది అనే దాన్ని బట్టి ఈ లైడార్ సిస్టమ్ డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. లైడార్ సిస్టమ్ ఉండే రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్లో అన్నిట్లో స్మార్ట్ ట్యాప్ కనెక్టివిటీ ఉంటుంది అండ్ మ్యాపింగ్. మీరు ఫస్ట్ టైం ఎప్పుడైతే మీరు రోబోట్ వాక్యూమ్ క్లీనర్ని ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నప్పుడు మ్యాపింగ్ చేసుకుంటుంది రోబోట్ వాక్యూమ్ క్లీనర్. అప్పుడు ఈ లైడార్ సిస్టమ్ ఉండే రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్ అయితే ఈ మ్యాపింగ్ కరెక్ట్గా చేసుకుంటాయి. ఫస్ట్ టైం మ్యాపింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మీరు ఇంట్లో కింద వస్తువులు ఏమి ఉంచకూడదు, లైక్ చైర్స్ అవన్నీ తీసి పక్కన పెడితే బెటర్, ఓన్లీ ఫర్ ఫస్ట్ టైం. తర్వాత ఏంటంటే చైర్స్ ఉన్న పర్వాలేదు, రోబోట్ వాక్యూమ్ క్లీనర్ దాని చుట్టూ తిరిగి క్లీన్ చేసుకోగలదు లేదా మధ్యలోంచి వెళ్ళైనా క్లీన్ చేసుకోగలదు. కానీ ఫస్ట్ టైం మటుకు దానికి మ్యాప్ క్లియర్గా రావడానికి కింద ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి పక్కన పెడితే బెటర్. లెస్ దెన్ 15,000 ఉండే మోడల్స్లో ఏంటంటే ఈ లైడార్ అనేది ఉండదు. గైరో కానీ ఇన్ఫ్రారెడ్ సెన్సర్ కానీ ఇలాంటివి ఉంటాయి. ఈ సెన్సర్స్ ఏంటంటే అంత ఎఫెక్టివ్ కాదు. సో మ్యాపింగ్ క్రియేట్ చేసుకోవడం అలాంటివి ఉండవు. కొన్ని ఏంటంటే కెమెరా బేస్డ్ సెన్సర్స్ ఉంటాయి. ఈ కెమెరా బేస్డ్ మోడల్స్ ఏంటంటే ప్రైవసీ ఇష్యూస్ కొంచెం ఉంటుంది. ఈ హై ఎండ్ మోడల్స్లో ఏంటంటే లైడార్ అండ్ కెమెరా రెండు యూజ్ చేసి 3D మ్యాప్ లాగా ఇంకా ఎఫెక్టివ్ మ్యాప్, మోస్ట్ ఎఫెక్టివ్ మ్యాప్ క్రియేట్ చేయగలవు. ఇలాంటి మోడల్ ఒకటి ఐ రోబోట్ అని మోస్ట్ పాపులర్ US బేస్డ్ వాక్యూమ్ క్లీనర్ ఐ రోబోట్. ఇలాగే కెమెరా అండ్ లైడార్ బేస్డ్ మోడల్ ఒకటి. కెమెరా బేస్డ్ ఏంటంటే హ్యూమన్స్ని డిటెక్ట్ చేస్తుంది, పెట్స్ని డిటెక్ట్ చేస్తుంది. ఈ కెమెరా అండ్ AI యూజ్ చేసి ఆబ్జెక్ట్స్ని, పెట్స్ని, హ్యూమన్ ఫేస్ని ఇలా డిటెక్ట్ చేస్తుంది. 2022లో ఏమైందంటే ఈ ఐ రోబోట్ అనే కంపెనీకి సంబంధించి ఒక లేడీ టాయిలెట్లో వాష్రూమ్లో ఉన్నప్పుడు ఆ పిక్స్ కొంచెం లీక్ అయ్యాయి అన్నమాట. అది ఎలా జరిగిందంటే ఈ కెమెరా లైడార్ అండ్ కెమెరా బేస్డ్ స్మార్ట్ మోడల్ వాళ్ళు ఏంటంటే ఈ డేటా మొత్తం క్లౌడ్లో స్టోరేజ్ చేసుకుంటారు. సో ఆ క్లౌడ్లో ఏదో డేటా బ్రిడ్జ్ జరిగి ఈ పిక్స్ కొంచెం లీక్ అయ్యాయి. సో ఇలాంటి మోడల్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అట్లీస్ట్ మనం క్లౌడ్ ఇంటిగ్రేషన్ అయినా ఆపేసుకోవాలి. నార్మల్గా నేను చెప్పే మోడల్స్లో కానీ లేదా 50,000 బిలో ఉండే మోడల్స్లో కానీ లైడార్ ప్లస్ కెమెరా ఉండే మోడల్స్ అసలు లేవు. సో వరి అవ్వాల్సింది ఏం లేదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మాపింగ్ గురించి మాట్లాడుతున్నాం. రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్లో వాక్యూమింగ్ చాలా బాగుంటుంది, మాపింగ్ మరీ అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఏదైనా హార్డ్ స్టెయిన్స్, ఎక్కువ మురికి ఉంది, ఎక్కువ మరకలు అలాగా ఉంటే ఈ రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్ అంత ఎఫెక్టివ్ కాదు. హై ఎండ్ మోడల్స్ లైక్ ఈకోఎక్స్ డిబూట్ N30 Pro అని ఉంది. అలాంటి మోడల్స్ అయితే 50,000 ఉంది ఆ మోడల్ అయితే. అలాంటి మోడల్స్ అయితే కొంచెం ఎఫెక్టివ్, ఎందుకంటే అందులో రొటేటింగ్ మాప్స్ వస్తాయి. నార్మల్గా మనకు 20-25,000లో వచ్చే మోడల్స్లో ఏంటంటే రొటేటింగ్ మాప్ ఉండదు, నార్మల్ మాప్ ఉంటుంది. ఈ హై ఎండ్ మోడల్స్లో ఏంటంటే రొటేటింగ్ మాప్ ఉంటుంది. హాట్ వాటర్ క్లీనింగ్ అండ్ హాట్ డ్రైయింగ్ కూడా ఉంటుంది. హాట్ వాటర్తో క్లీన్ చేస్తుంది అండ్ వెంటనే డ్రై అయ్యేలా కూడా హాట్ ఎయిర్ డ్రైయింగ్ ఇలాగ ఫీచర్స్ ఉంటాయి. మీరు బడ్జెట్ బేస్డ్ మోడల్ కనుక యూజ్ చేస్తుంటే ఖచ్చితంగా ఏంటంటే కార్పెట్స్ ఉండే దగ్గర నో మాపింగ్ జోన్గా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది, యాప్లో చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే రోబోట్ వాక్యూమ్ క్లీనర్ కార్పెట్ని కూడా మాప్ చేస్తుంది, అప్పుడు కొంచెం డ్రై అవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది. హై ఎండ్ మోడల్స్లో ఏంటంటే కార్పెట్ని ఆటోమేటిక్ డిటెక్ట్ చేసి అక్కడ మాప్ చేయకుండా ఉండేలా ఫీచర్స్ ఉన్నాయి. కానీ బడ్జెట్ బేస్డ్ మోడల్స్లో అలాంటి ఫీచర్ లేదు. సో అదేం పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే మీరు యాప్లో కంట్రోల్ చేసుకోవచ్చు. ఈకోవాక్స్లో కానీ, ఐలైఫ్లో కానీ, డ్రీమ్లో కానీ ఈ మోడల్స్ అన్నిట్లో కూడా మ్యాపింగ్ చాలా బాగుంది అండ్ మీరు యాప్ నుంచి అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే మీరు 2.4 GHzకి కనెక్ట్ చేసుకోవాలి, 5 GHz నెట్వర్క్కి కనెక్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే 2.4 అయితే వాల్స్లో నుంచి కూడా వెళ్తుంది సిగ్నల్, ఇల్లంతా కూడా సిగ్నల్ ఉంటుంది కాబట్టి 2.4 ప్రిఫర్ చేయాలని చెప్తారు బ్రాండ్స్ కూడా. అండ్ మీరు యాప్ నుంచే
ఏ రూమ్ క్లీన్ చేసుకోవాలి, ఎక్కడ క్లీనింగ్ అవసరం లేదు. మీరు ఆఫీస్లో ఉండి కూడా ఈ వాక్యూమ్ క్లీనర్ని స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ వైఫై ఎప్పుడు ఆన్లో ఉండాలి ఇంట్లో. ఈ ఆప్షన్ అయితే ప్రతి ఒక్క రోబోట్ వాక్యూమ్ క్లీనర్లో కూడా ఉంది. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మీరు స్మార్ట్ ఫోన్ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ దాని పని అయిపోయాక అదే స్టేషన్కి వెళ్ళి నీట్గా మళ్ళీ ఛార్జింగ్ చేసుకుంటుంది. ఛార్జింగ్ స్విచ్ కూడా ఎప్పుడు ఆన్లోనే ఉంచాలి, ఎందుకంటే అది ఛార్జ్ చేసుకునేదానికి 3 hours పడుతుంది. 3 to 4 hours కూడా పడుతుంది. క్లీనింగ్ టైం కూడా మోస్ట్ రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్ మీ ఇంటి సైజుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నార్మల్గా 1 hour అలా కూడా పడుతుంది, ఎందుకంటే అది స్లోగా నీట్గా చాలా చక్కగా క్లీన్ చేసుకుంటుంది. స్లోగా చేసినా కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ ఈ రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్ ఏంటంటే పెద్ద సౌండ్ చేయవు, బిలో 60 decibels ఉంటుంది. సో మీరు వర్క్ చేసుకుంటూ లేదా టీవీ చూస్తున్నప్పుడైనా ఇది యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రోబోట్ వాక్యూమ్ క్లీనర్లో బ్యాటరీ కెపాసిటీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మోస్ట్ మోడల్స్లో ఏంటంటే 5200 mAh బ్యాటరీ వస్తున్నది. 18,000 నుంచి వచ్చే రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్ అన్నిటికీ మినిమం 100 minutes ఆఫ్ రన్నింగ్ టైం ఉంది. ఈ వాక్యూమ్ క్లీనర్లో క్లీనింగ్ మోడ్స్ ఉంటాయి, స్ట్రాంగ్ మోడ్ అని లేదా కార్పెట్ మోడ్ అని, నార్మల్ మోడ్ అని ఇలా ఉంటాయి. నార్మల్ మోడ్లో ఏంటంటే 150 minutes లేదా 200 minutes, కొన్ని హై ఎండ్ మోడల్స్లో అయితే 300 minutes అలా కూడా రన్ అవుతాయి. కాకపోతే కార్పెట్స్ని క్లీన్ చేసేటప్పుడు ఎక్కువ బ్యాటరీ యూస్ అవుతుంది, లేదా మీరు ఎక్కువ డస్ట్ ఉందని పవర్ఫుల్ మోడ్ పెట్టినా కూడా కొంచెం బ్యాటరీ అనేది ఫాస్ట్గా కన్జ్యూమ్ అవుతుంది. అలా కాకుండా నార్మల్ మోడ్లో అయితే బ్యాటరీ ఎక్కువసేపు వస్తుంది. రోబోట్ వాక్యూమ్ క్లీనర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డస్ట్బిన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్ ఏంటంటే ఆటో ఎంప్టీయింగ్ బిన్స్ ఉంటాయి, 25,000 నుంచి స్టార్ట్ అవుతాయి అలాంటి మోడల్స్. దాంట్లో ఏంటంటే డస్ట్ని అదే ఎంప్టీ చేసేసుకుంటుంది ఒక డస్ట్ బ్యాగ్లోకి. డస్ట్ బ్యాగ్ కెపాసిటీ 1 liter నుంచి 4 liters వరకు ఉంటుంది. అలా కాకుండా 18,000, 20,000 దొరికే మోడల్స్లో ఏంటంటే 2 daysకి ఒకసారి లేదా 3 daysకి ఒకసారి అయినా మనమే బిన్నెని ఎంప్టీ చేసుకోవాలి. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. నార్మల్ 18,000, 20,000లో దొరికే మోడల్స్ లైక్ ఈకోవాక్స్ డిబోట్ Y1 Pro కానీ లేదా iLife A20 Pro కానీ ఇవి కూడా బాగున్నాయి. డస్ట్బిన్ ఎంప్టీ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. అండ్ కొన్ని మోడల్స్లో ఏంటంటే నార్వాల్ అనే రీసెంట్గా ఒక కంపెనీ వచ్చింది. నార్వాల్ కంపెనీలో రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్ ఏంటంటే డస్ట్ని కంప్రెస్ చేస్తాయి. సో డస్ట్ని అలా కంప్రెస్ చేయడం వల్ల ఏంటంటే బిన్లో ఎక్కువ డేస్ ఆ డస్ట్ అనేది స్టోర్ అవుతుంది. లైక్ 1 week, 10 days అలా డస్ట్ స్టోర్ అవుతుంది. మీరు 10 daysకి ఒకసారి ఎంప్టీ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీరు 50,000 మోడల్స్లో ఏంటంటే పెద్ద డస్ట్ బ్యాగ్ కూడా ఇస్తారు. దాంట్లో ఏంటంటే అప్ టు 70 days, 90 days అంత స్టోరేజ్ ఉంటుంది. కాకపోతే ఇంట్లో డస్ట్ చెత్త అన్ని రోజులు పెట్టుకోరు కదా, 70 days, 90 days డస్ట్ దాంట్లోనే ఉంటే బాగోదు కదా. సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ 10 daysకి ఒకసారి కానీ దాన్ని ఎంప్టీ చేసుకుంటేనే బెటర్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బ్రష్ టైప్ కూడా చూసుకోవాలి. కొన్ని బ్రషెస్ ఏంటంటే యాంటీ ట్యాంగిల్ బ్రషెస్, అంటే హెయిర్ ట్యాంగిల్ బ్రషెస్ వస్తున్నాయి. అంటే ఏంటంటే హెయిర్స్ అందులోకి చిక్కుకోకుండా ఉంటాయి. ఈకోవాక్స్ డిబోట్ N20 Pro అని ఒక మోడల్ ఉంది 25,000లో. ఇందులో ఏంటంటే యాంటీ ట్యాంగిల్ బ్రష్, అంటే హెయిర్ ఆ బ్రష్కి చుట్టుకోదు. సో అలా కాకుండా నార్మల్ బడ్జెట్ మోడల్స్లో ఏంటంటే హెయిర్ అనేది కొంచెం దానికి చుట్టుకుంటుంది. అది మనమే తీసుకోవాలి, 2 daysకి ఒకసారి కానీ 3 daysకి ఒకసారి అని హెయిర్ని తీసుకోవాలి అందులోంచి. లేకపోతే క్లీనింగ్ అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఇలా యాంటీ ట్యాంగిల్ ఫీచర్ ఉండే రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్ పెట్ ఓనర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది. ఈ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే కింద ఏదైనా పెద్ద పార్టికల్స్ లేదా ఏదైనా వైర్స్ లేదా ఏదైనా క్లాత్స్ అలాంటివి ఉంటే నేల మీద ఉన్నప్పుడు తీసేయాలి. అలా కాకుండా ఉంటే ట్యాంగిల్ ఖచ్చితంగా అవుతాయి, లేదా ఆ ప్లేస్లో క్లీనింగ్ సరిగ్గా జరగకపోవడం అలా జరుగుతాయి. ఈ రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్ బ్రాండ్స్ అన్ని ఇండియా, చైనా అలా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్ని చైనా బ్రాండ్స్. ఈకోవాక్స్, డ్రీమ్, iLife, MI అన్ని చైనా బ్రాండ్స్. సో అందులో పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు. అగారో, యూరేకా ఫోబ్స్ ఇవేంటంటే ఇండియన్ బ్రాండ్స్, కాకపోతే వాళ్ళు కూడా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొని వీళ్ళ లేబుల్ వేసుకుంటారు. ఈవెన్ మీరు iRobot లాంటి US బేస్డ్ వాక్యూమ్ క్లీనర్స్ చూసుకున్నా కూడా అవి కూడా మోస్ట్లీ చైనాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. సర్వీస్ విషయానికి వచ్చేసరికి ఈకోవాక్స్ సర్వీస్ బాగుంది, iLife వాళ్ళ సర్వీస్ బాగుంది. అండ్ స్పేర్ పార్ట్స్ కూడా ఈ బ్రాండ్స్వి అమెజాన్లో దొరుకుతున్నాయి. ఈకోవాక్స్ కానీ, iLife కానీ, డ్రీమ్ కానీ. ఈకోవాక్స్ ఏంటంటే ఇండియాలోనే బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ అన్ని ఈకోవాక్స్వే. ఈకోవాక్స్ డిబోట్ Y1 Pro కానీ, N20 Pro కానీ. అండ్ iLife బ్రాండ్ సర్వీస్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు కొత్తగా నార్వాల్ అని ఇంకో బ్రాండ్ ఉంది, ఇది కూడా చైనీస్ బ్రాండే, కాకపోతే రివ్యూస్ అన్ని బాగున్నాయి అమెజాన్లో. డ్రీమ్ అనే బ్రాండ్ ఉంది. డ్రీమ్ అనే బ్రాండ్ కూడా చాలా పాపులర్ ఈ రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్లో. కానీ ఈకోవాక్స్ ఉన్నంత పాజిటివ్ రివ్యూస్ అయితే ఈ డ్రీమ్ వాక్యూమ్ క్లీనర్కి లేవు. అన్నీ బిలో 4 ఉన్నాయి. ఈ ఈకోవాక్స్ కానీ లేదా iLife కానీ అన్ని 4.5 అబోవ్ 4 ఉన్నాయి అమెజాన్లో రేటింగ్స్. నేను మోర్ దెన్ thousands ఆఫ్ రివ్యూస్ చదివాను ఈ వీడియో చేసే ముందు. సో ఈకోవాక్స్కి, iLifeకి అన్ని పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. MI వాక్యూమ్ క్లీనర్స్ అయితే కొత్త మోడల్స్ అసలు లేవు ఇప్పుడు. అగారో కూడా ఎక్కువ మోడల్స్ లేవు, లేటెస్ట్గానే వచ్చింది. రివ్యూస్ పర్వాలేదు, కానీ ప్రైసింగ్ కొంచెం ఎక్కువగా ఉంది అగారోలో. సో ఇప్పుడు వాక్యూమ్ క్లీనర్ కొనడానికి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని చూసాం. ఇప్పుడు బెస్ట్ లిస్ట్ చూద్దాం. ఫస్ట్ బిలో 20,000 ఉండే మోడల్స్ చూద్దాం.
ఫస్ట్ మోడల్ వచ్చేసి ఈకోవాక్స్ డీబూట్ Y1 Pro. దీని ప్రైజింగ్ అయితే ప్రస్తుతానికి 18,000 అరౌండ్ 18,000 అలా ఉంది. అండ్ ఈ ఈకోవాక్స్ డీబూట్ Y1 Pro మోడల్ సక్షన్ పవర్ వచ్చేసి 6500 పాస్కల్స్ సక్షన్ పవర్ ఉంది. సో ఇది ఒకేసారి వాక్యూమ్ అండ్ మాప్ కూడా చేయగలదు. అండ్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 5200 mAh ఉంది. 2000 స్క్వేర్ ఫీట్ ఉండే హౌసెస్ కానీ లేదా 2500 స్క్వేర్ ఫీట్ ఉండే హౌసెస్ కానీ ఇది సెట్ అవుతుంది. ఈ మోడల్ వచ్చేసి లైడార్ బేస్డ్ మోడల్. లైడార్ బేస్డ్ మోడల్స్ అన్నిటికీ మ్యాపింగ్ అనేది బాగుంటుంది. ఇందాక చెప్పాను కదా, ఈ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ లో నాకు బాగా నచ్చిన ఫీచర్ ఏంటంటే కార్పెట్ సెన్స్ టెక్నాలజీ అని ఒకటి ఉంది. ఈ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ కార్పెట్స్ సెన్స్ చేసి కార్పెట్స్ దగ్గర మాపింగ్ చేయకుండా ఓన్లీ వాక్యూమింగ్ ఒకటే చేస్తుంది. అండ్ సక్షన్ పవర్ కూడా కొంచెం అదే ఆటోమేటిక్గా ఇంక్రీజ్ చేసుకుంటుంది, ఎందుకంటే మనకు కార్పెట్స్లో కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఈ ఫీచర్ అయితే బాగుంది. ఓవరాల్గా ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ మోడల్ వచ్చేసి ఈ ఈకోవాక్స్ డీబూట్ Y1 Pro. నెక్స్ట్ నాకు బాగా నచ్చిన మోడల్ ఏంటంటే సేమ్ ప్రైస్ అరౌండ్ 18,500 అలాగే ఉంది, iLife A20 Pro. ఇది కొంచెం లేటెస్ట్ మోడల్. స్పెక్స్ అయితే ఆల్మోస్ట్ సిమిలర్ టు ఈకోవాక్స్ డీబూట్ Y1 Proకి ఎలా ఉందో స్పెక్స్ 6500 పాస్కల్స్ సెక్షన్ పవర్ ఉంది, 5200 mAh బ్యాటరీ, ఒకేసారి వాక్యూమింగ్ అండ్ మాపింగ్ చేయగలదు. సో ఈ iLife A20 Pro వాక్యూమ్ క్లీనర్ కూడా అండర్ 20,000లో చాలా మంచి మోడల్. పెట్ ఓనర్స్ కూడా ఈ మోడల్ అయితే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే దీంట్లో యాంటీ ట్యాంగిల్ ఫీచర్ అనేది లేదు, యాంటీ హెయిర్ ట్యాంగిల్ ఫీచర్ అనేది లేదు. సో ఆ బ్రష్కి హెయిర్ ట్యాంగిల్ అవుతుంది. దీంట్లో కానీ ఈకోవాక్స్ మోడల్ ఇందాక చెప్పిన మోడల్లో కానీ హెయిర్ అయితే ట్యాంగిల్ ఉంటుంది. సో మీరు అది 2 or 3 daysకి ఒకసారి హెయిర్ని రిమూవ్ చేసుకోవాలి. అండ్ డస్ట్బిన్ కూడా ఎంప్టీ చేసుకోవాలి, రెండు ఒకేసారి చేసుకోవచ్చు. సో బేసిక్ ఫంక్షనాలిటీ చాలా బాగుంది, వాక్యూమింగ్ అండ్ బేసిక్ మాపింగ్. అంతేగాని హార్డ్ స్టెయిన్స్ అలా ఉంటే ఇది సెట్ కావు. అండ్ అండర్ 20,000లో అగేరో నుంచి ఇంకో మోడల్ ఉంది, అగేరో ఆల్ఫా అని. కాకపోతే ఇది ప్రైస్ 19,000 అలా ఉంది. అండ్ సక్షన్ పవర్ వచ్చేసి 3200 పాస్కల్సే. ఇందాక చెప్పిన రెండు మోడల్స్ కంపేర్ చేస్తే దీని సక్షన్ పవర్ చాలా తక్కువ ఉంది అండ్ ప్రైస్ ఎక్కువ ఉంది. సో ఈ మోడల్ అయితే అవాయిడ్ చేయొచ్చు. అండ్ మీ బడ్జెట్ బిలో 15,000 అయితే ఒక బేసిక్ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ కావాలంటే iLife నుంచి iLife V3S Max అనే మోడల్ బిలో 15,000లో చూస్తుంటే ఈ మోడల్ అయితే బాగుంది. కాకపోతే ఇందులో ఏంటంటే లైడార్ నావిగేషన్ లేదు. లైడార్ నావిగేషన్ లేకపోతే ఏంటంటే ఒక మంచి మ్యాప్ క్రియేట్ చేసుకోలేదు రోబోట్ వాక్యూమ్ క్లీనర్. కానీ ఇది గైరోస్కోప్ సెన్సర్ అండ్ ఇన్ఫ్రారెడ్ సెన్సర్ యూజ్ చేసుకొని బేసిక్ క్లీనింగ్ అయితే బాగానే చేస్తుంది. 3000 పాస్కల్స్ సక్షన్ పవర్తో వస్తుంది. మీకు కానీ కొంచెం బడ్జెట్ ఉంటే ఖచ్చితంగా లైడార్ బేస్డ్ మోడల్స్ తీసుకోండి. అండ్ మీ బడ్జెట్ కనుక 25,000 అలాగా ఉంటే, మీ ఇంట్లో పెట్స్ ఉంటే ఈకోవాక్స్ డీబూట్ N20 Pro అనే మోడల్ కన్సిడర్ చేయొచ్చు. ఈ మోడల్ చాలా బాగుంది, ఎందుకంటే ఇందులో యాంటీ హెయిర్ ట్యాంగిల్ ఫీచర్ ఉంది. సో హెయిర్స్ అంతగా ట్యాంగిల్ కావు, 90% ఆఫ్ ద హెయిర్స్ ట్యాంగిల్ కావు, కొంచెం ట్యాంగిల్ ఉంటుంది. బట్ కంపేర్ టు బడ్జెట్ మోడల్స్ ఇది చాలా బెటర్. ఇందులో ఏంటంటే సక్షన్ పవర్ 8000 పాస్కల్స్ ఉంది. సో అంత హై సక్షన్ పవర్ కదా, సో కార్పెట్స్ కూడా బాగా వాక్యూమింగ్ చేయగలదు. అండ్ ఈ వాక్యూమ్ క్లీనర్లో ఏంటంటే కొంచెం మాపింగ్ కూడా బాగుంది. కంపేర్ టు ఇందాక చెప్పిన మోడల్స్ కంటే మాపింగ్ కూడా బాగుంది, ఎందుకంటే ఇందులో నార్మల్ మాపింగ్ కాకుండా వైబ్రేటింగ్ మాప్స్ కొంచెం వైబ్రేట్ అవుతూ క్లీన్ చేస్తాయి, మాపింగ్ చేస్తాయి. సో కొంచెం ఎఫెక్టివ్ దాంతో కంపేర్ చేసుకుంటే. సో మీకు బడ్జెట్ కనుక 25,000 ఉంటే ఈ మోడల్ కన్సిడర్ చేయొచ్చు. మీరు కనుక ఆటో ఎంప్టీయింగ్ రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్ గురించి చూస్తుంటే iLife T20S Pro అనే మోడల్ బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 28,000 అలా ఉంది. ఆఫర్స్ ఉన్నప్పుడు తగ్గచ్చు. సో ఈ మోడల్లో ఏంటంటే డస్ట్బిన్ అనేది అదే ఆటోమేటిక్ ఎంప్టీ చేసుకుంటుంది. మనం డైలీ వెళ్ళి డస్ట్బిన్ ఎంప్టీ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ఎంప్టీ అయిన డస్ట్ అంతా ఒక లార్జ్ డస్ట్ బ్యాగ్ 3.5 లీటర్ డస్ట్ బ్యాగ్ ఉంది ఈ మోడల్లో. సో ఆ డస్ట్ బ్యాగ్లో కనెక్ట్ అవుతాయి. అది మనం వీక్లీ వన్స్ కానీ 10 daysకి ఒకసారి కానీ ఆ డస్ట్ బ్యాగ్ ఎంప్టీ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఏంటంటే మనకు కొంచెం కన్వీనియన్స్ ఎక్కువ, కొంచెం ప్రైస్ ఎక్కువ అయిపోద్ది, మనకు కన్వీనియన్స్ కొంచెం ఎక్కువ అవుతుంది, అంతకుమించి ఇంకేం లేదు. ఇందులో కూడా 6500 పాస్కల్ సక్షన్ పవర్ ఉంది అండ్ 5200 mAh బ్యాటరీతో వస్తుంది. ఇందులో హెయిర్ ట్యాంగిల్ ఫీచర్ అనేది లేదు. ఇందాక ఈకోవాక్స్ డీబూట్ N20 Pro మోడల్ చెప్పాను కదా, అందులో హెయిర్ ట్యాంగిల్ ఫీచర్ ఉంది, ఈ మోడల్లో లేదు. 25,000లో ఇంకో మంచి మోడల్ వచ్చి నార్వాల్ ఫ్రియో X Plus. ఈ నార్వాల్ అనే కంపెనీ కూడా బాగానే ఉంది. అమెజాన్లో అన్ని పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి ఈ నార్వాల్ అనే కంపెనీ కూడా. ఈ నార్వాల్ ఫ్రియో X Plus అనే మోడల్కి వచ్చేసి 7800 పాస్కల్స్ సక్షన్ పవర్ ఉంది. సో సక్షన్ పవర్ అనేది చాలా ఎక్కువే. అండ్ ఇందులో యాంటీ హెయిర్ ట్యాంగిల్ ఫీచర్ కూడా ఉంది. 90% వర్క్ అవుతుంది. 90% ఆఫ్ హెయిర్ దీనికి ట్యాంగిల్ కాకుండా ఉంటుంది. సో రివ్యూస్ అయితే అన్ని పాజిటివ్గానే ఉన్నాయి. అండ్ బ్యాటరీ కెపాసిటీ కూడా 5200 mAh. అండ్ ఈ నార్మల్ మోడల్ కూడా ఆటో డస్ట్ ఎంప్టీయింగ్ మోడలే. సో డస్ట్ అనేది మనం ఎంప్టీ చేయలేదు, అదే ఆటోమేటిక్గా ఎంప్టీ అయిపోద్ది బ్యాగ్లోకి. సో మనం వీక్లీ వన్స్ దాన్ని డిస్పోజ్ చేసుకుంటే సరిపోద్ది. ఈ నార్వల్ అనే రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ డస్ట్ ఏదైతే ఉందో దాన్ని కంప్రెస్ చేస్తుంది, డస్ట్ని కంప్రెస్ చేసేస్తుంది కలెక్ట్ చేసే ముందు. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ డస్ట్ని స్టోర్ చేసుకోగలదు. సో ఎంత ఎక్కువ డస్ట్ స్టోర్ చేసుకోగలిగినా మనం వీక్లీ వన్స్ దాన్ని డిస్పోజ్ చేసుకుంటే బెటర్. ఇంట్లో ఎక్కువ రోజులు డస్ట్ స్టోర్ చేసుకోవడం మంచిది కాదు. సో ఈ మోడల్లో మాపింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. 6 Newtons ఫోర్స్తో మాపింగ్ చేస్తుంది. సో మాపింగ్ పర్ఫార్మెన్స్ బడ్జెట్ మోడల్స్తో కంపేర్ చేసుకుంటే ఈ నార్వల్ ఫ్రియో X Plusలో బాగుంది. 25,000లో
మంచి మోడల్ ఇది. అండ్ 25,000లోనే డ్రీమ్ నుంచి డ్రీమ్ D10 ప్లస్ జెన్ 2 అనే మోడల్ కూడా ఉంది. నార్మల్గా డ్రీమ్ అనేది చాలా పాపులర్ కంపెనీనే, కాకపోతే ఈ మోడల్కి ఏంటంటే 3.8 స్టార్సే ఉంది ఈ రేటింగ్స్ అమెజాన్లో. నేను చెప్పిన మిగిలిన మోడల్స్ అన్నిటికీ ఏంటంటే అబోవ్ 4.5 4.5 అబోవ్ 4 ఉంది ఖచ్చితంగా. ఈ మోడల్కి ఏంటంటే 3.8 ఉంది. కాకపోతే డ్రీమ్ అనేది చాలా పాపులర్ కంపెనీనే. ఓవరాల్గా చూసుకుంటే ఈ మోడల్ కూడా బాగానే ఉంది. కాకపోతే మీకు బడ్జెట్ కనుకుంటే iLife T20s Pro కన్సిడర్ చేయొచ్చు. మీకు ఎటువంటి బడ్జెట్ కన్స్ట్రైంట్ లేదు, మాపింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుండాలి అనుకుంటే ఈకోవాక్స్ డిబూట్ N30 Pro Omni అనే మోడల్ ఉంది, అది కన్సిడర్ చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 50,000 ఉంది. కాకపోతే దీని పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే ఇది 10,000 పాస్కల్స్ సక్షన్ పవర్తో వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన మోడల్స్ అన్నిట్లో ఏంటంటే 6,000 6,500 7,000 8,000 కూడా ఉన్నాయి, కానీ ఇది 10,000 పాస్కల్ సెక్షన్ పవర్తో వస్తుంది. అండ్ ఈ మోడల్లో స్పెషాలిటీ ఏంటంటే మాపింగ్ హాట్ వాటర్తో 60 degrees హాట్ వాటర్తో ఇది మాపింగ్ చేస్తుంది. సో మాపింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఈ మోడల్లో చాలా బాగుంది. అండ్ మాపింగ్ బ్రషెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రొటేటింగ్ బ్రషెస్తో మాపింగ్ చేస్తే ఎడ్జెస్ కూడా బాగా క్లీన్ అవుతాయి. ఇది కూడా LiDAR బేస్డ్ మోడలే, కాకపోతే సెన్సర్స్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల 3D మ్యాపింగ్ ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ అప్ టు 5,000 square feet పెద్ద డూప్లెక్స్ హౌసెస్ కూడా ఇలాంటి మోడల్ అయితే సెట్ అవుతుంది. ఇందులో కూడా యాంటీ హెయిర్ ట్యాంగిల్ ఫీచర్స్ ఉంది అండ్ సెల్ఫ్ ఎంప్టింగ్ బిన్తోనే వస్తుంది. సో ఈ మోడల్ ఎవరికి సెట్ అవుతుంది అంటే ఎటువంటి బడ్జెట్ కన్స్ట్రైన్ లేదు అండ్ డైలీ మాపింగ్ చాలా బాగుండాలి అనుకునే వాళ్ళకి ఈ మోడల్ అయితే సెట్ అవుతుంది. సో మీరు 50,000 కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి కొనే పని అయితే కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి, ఎందుకంటే హై ఎండ్ మోడల్స్ లైక్ ఈకోవాక్స్ డిబూట్ X5 Pro అని ఒక మోడల్ ఉంది. ఇది ఏంటంటే స్క్వేర్ షేప్లో వస్తుంది. ప్రైస్ అరౌండ్ 99,000 ఉంది. స్క్వేర్ షేప్లో రావడం వల్ల ఏమవుతుందంటే ఎడ్జెస్ ఇంకా ఎఫెక్టివ్ క్లీన్ చేసుకుంటుంది. కాకపోతే మనం అంత బడ్జెట్ పెడుతున్నప్పుడు అది వర్తా కదా అని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి, ఎందుకంటే మీరు నార్మల్ 30,000లో 25,000లో వచ్చే మోడల్స్ కూడా మోస్ట్ ఎఫెక్టివ్ క్లీనింగ్ చేస్తున్నది. సో మీకు రోబోట్ వాక్యూమ్ క్లీనర్ సెలెక్షన్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.